హలో నమస్తే. వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, మనం ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా! సో, జనరల్ సైన్స్ సిరీస్‌లో మనం ఇప్పుడు విటమిన్స్ అన్నవి మనకి వాటర్‌లో ఏ విటమిన్స్ కరుగుతాయన్న వీడియోస్‌లో నెక్స్ట్ కంటిన్యూయస్ వీడియో అన్నమాట ఇది. లాస్ట్ వీడియోలో విటమిన్ బి1, బి2 గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విటమిన్ బి3 గురించి అయితే తెలుసుకుందాం. సో, ఆల్రెడీ ఒక 3 వీడియోస్ అయితే ఈ టాపిక్ మీద ఫస్ట్ నుంచి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చేశాను. సో, వాటిని మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మీకు జనరల్ సైన్స్ అన్నది ప్లేలిస్ట్ కనిపిస్తుంది. దాంట్లోని మీరు చూడొచ్చనమాట రిమైనింగ్ వీడియోస్. ఓకే. ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే విటమిన్ బి3 గురించి తెలుసుకుందాము. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి నికోటినమైడ్ ఆర్ నియాసిన్ అంటారు. లేదంటే నికోటిక్ యాసిడ్ అని కూడా అంటారనమాట. ఇంకొకలా చెప్పాలి అంటే యాంటీ పెలగ్రా విటమిన్. ఇక్కడ యాంటీ పెలగ్రా విటమిన్ అన్నది వచ్చింది అంటే మనకేంటి, ఈ విటమిన్ లోపించటం వల్ల మనకేమొస్తుంది, పెలగ్రా అన్నది వస్తుందన్నమాట. అందుకని దీన్ని ఏమంటారు, యాంటీ పెలగ్రా విటమిన్ అని అంటారు. సో, సోర్సెస్కి వచ్చేసరికి ఈస్ట్, గ్రౌండ్ నట్, స్వీట్ పొటాటో, ఎగ్స్, మిల్క్. ఓకేనండి. మనకి వీటిల్లో మనకి విటమిన్ బి3 అన్నది ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఈస్ట్ అంటే తెలుసు, బ్రెడ్స్లో యూజ్ చేస్తారు కదా, అదొక బ్యాక్టీరియా. గ్రౌండ్ నట్స్ అంటే తెలుసు కదా, వేరుశెనగలు. స్వీట్ పొటాటో అంటే తెలుసు కదా, ఎర్రదుంపలు ఉంటాయి కదా స్వీట్గా, అవి. నెక్స్ట్ ఎగ్స్, మిల్క్స్. వీటిని తినడం వల్ల మనకి విటమిన్ బి3 అనేది మనకి ఎక్కువగా వస్తుందన్నమాట బాడీకి. నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్స్కి వచ్చేసరికి సిపిఎఫ్ సింథసిస్. సిపిఎఫ్ సింథసిస్ అంటే జీర్ణక్రియ అండి. ఓకేనా? సి ఫర్ కార్బోహైడ్రేట్స్, పి ఫర్ ప్రోటీన్, ఎఫ్ ఫర్ ఫ్యాట్స్. అంటే ఈ మూడింటిని కూడా మనకి సింథసైజ్ చేసి జీర్ణక్రియ బాగా జరిగేలా ఈ విటమిన్ అన్నది చేస్తుంది. ఓకేనండి. దీన్ని మనం ఏంటంటాము, సిపిఎఫ్ సింథసిస్ అన్నది ఫంక్షన్ అన్నమాట ఈ విటమిన్ బి3 వల్ల. ఓకే. అంటే జీర్ణక్రియ బాగా జరిగేటట్టు మనకి ఈ విటమిన్ అన్నది బాగా యూజ్ అవుతుంది. ఓకే. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నా, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నా, లేకపోతే ఫ్యాట్స్ ఎక్కువైనా కూడా మనకి ఈ విటమిన్ వల్ల మనకి అది ఏంటి అంటే సింథసిస్ జరిగేలాగా చూస్తుంది. నెక్స్ట్ విటమిన్ బి3 లోపించడం వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే వైట్నింగ్ ఆఫ్ ఎయిర్, రెడ్డిష్ ఐస్, మెంటల్లీ రిటర్డెన్స్, ఓకేనా, మెమరీ లాస్, ఇలాంటివన్నీ వస్తాయి. సో, ఇందులో ఏంటి అంటే మనకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే జ్ఞాపక శక్తి లోపించడం. ఈ విటమిన్ బి3 లోపిస్తే గనక అది ఏంటి అంటే, ఇది మనం ఎక్కువగా వయసు పైబడిన వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఒకే విషయాన్ని 10 సార్లు చెప్పాల్సి వస్తుంది, లేదంటే ఇప్పుడు చెప్పిన విషయమే మర్చిపోతూ ఉంటారు. సో, వీటిని మనం మెమరీ లాస్ అంటారు కదా, తెలుసు కదా, జ్ఞాపక శక్తి లోపించడం. దీన్నే మనకి ఏంటి అంటే అల్జీమర్స్ అని కూడా అంటారు. ఓకేనా? విటమిన్ బి3 అన్నది లోపించడం వల్ల స్లీప్ వాక్ కూడా వస్తుంది, ఇన్సోమినియా, అలాగే డయేరియా. అంటే ఇదేంటి అంటే ఈ డయేరియా అన్నది విటమిన్ బి3 వల్ల వచ్చే డయేరియా అన్నది కిడ్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే. స్లీప్ వాక్కి అలాగే అల్జీమర్స్కి మనకి ఈ విటమిన్ బి3ఏ కారణం. లోపించడం వల్ల మనకి ఈ డిఫిషియన్సీ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ విటమిన్ బి5. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ప్యాంథోథెనిక్ యాసిడ్. ఓకేనండి. సైంటిఫిక్ నేమ్, ఓన్లీ సింగిల్ సైంటిఫిక్ నేమ్ అన్నదే ఉంది. సోర్సెస్ ఏంటి అంటే మిల్క్, పొటాటో, స్వీట్ పొటాటో, ఈస్ట్, గ్రౌండ్ నట్, కర్రీ లీవ్స్ అండ్ వెజిటేబుల్స్. ఓకే. సో, ఇవి ఏంటి అంటే విటమిన్ బి3లో ఉన్నవి కూడా మ్యాక్సిమం ఇందులో ఉన్నాయి. ఓకేనా? సో, ఇక్కడ యాడ్ అయింది ఏంటి అంటే మనకి కర్రీ లీవ్స్, వెజిటేబుల్స్, పొటాటోస్. సో, వీటిలో మనకి విటమిన్ బి5 అన్నది ఉంటుంది. దీన్ని తీసుకోవటం వల్ల, అంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల మన బాడీకి విటమిన్ బి5 అన్నది అందుతుంది. సో, ఇక్కడ మనకి మెయిన్ ఫంక్షన్స్కి వచ్చేసరికి ఏంటి అంటే ప్రోటీన్ సింథసిస్ అన్నది జరుగుతుందండి. ఓకేనా? ఫంక్షన్ ప్రోటీన్ సింథసిస్ అంటే ప్రోటీన్స్ని ఇవి ఏంటి అంటే మనకి డైజెషన్, అంటే ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు డైజెషన్ నీట్గా అయ్యేటట్టు, అలాగే ప్రోటీన్ డిస్ట్రిబ్యూషన్స్, ఇవన్నిట్లో కూడా మనకి ఈ విటమిన్ బి5 అన్నది బాగా
యూజ్ అవుతుంది. అలాగే డిసీజెస్కి వచ్చేసరికి పెలగ్రా ఆర్ 4D సిండ్రోమ్ అన్నది వస్తుందండి. ఇందులో మనకి ఏంటి అంటే ఆర్టిఫిషియల్గా మనకి ప్రోటీన్ టాబ్లెట్స్ బయట దొరుకుతాయి కదా. సో అంటే వాటిని ఏమంటారు, సప్లిమెంట్స్ అంటారు కదా. ఈ సప్లిమెంట్స్ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే, నాకు ఆ ప్లాంట్ నేమ్ అయితే గుర్తులేదు, బట్ ప్లాంట్ నుంచి తీసిన అంటే ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంతోనే మనకి ఈ ఆర్టిఫిషియల్ టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకి నాన్ వెజ్లో అయితే రెడ్ మీట్లో ఎక్కువ హై ప్రోటీన్ ఉంటుంది. ఓకే, వెజిటేబుల్స్లో అయితే సోయాబీన్స్లో మనకి ఎక్కువ ప్రోటీన్స్ అన్నవి ఉంటాయి. సో దీని గురించి ఏంటి అంటే పేదవాడికి సంబంధించిన ప్రోటీన్ ఎక్కువ సమృద్ధిగా దొరికే పదార్థం ఏంటి అంటే మనకి సోయాబీన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే డెఫిషియన్సీలోకి వచ్చేసరికి డిసీజెస్, అరికాళ్ళ మంటలు అన్నవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుందన్నమాట విటమిన్ B5. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.